ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న నవజ్యోతి తెలుగు న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర విభజన జరిగి 13 సంవత్సరాలు పూర్తి అవుతా ఉన్నది. రాష్ట్రంలో ఉమ్మడి రాజధాని కూడా దాని కాల పరిమితి అయిపోయి అమరావతిని రాజధానిగా ప్రకటించుకొని ఇక్కడ నుంచి పరిపాలన మనం కొనసాగిస్తున్నాము. అయినప్పటికీ తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఆంధ్ర హోంగార్డ్స్ను, ఆంధ్రాలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ హోంగార్డ్స్ను ఎవరి రాష్ట్రాలకు వారిని పంపించమని చెప్పి గత 12 సంవత్సరాల కాలంగా రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి అధికారులు ప్రభుత్వాలు మారినప్పుడల్లా మాకు తల్లిదండ్రులు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, మేము స్థానికత కోల్పోతే ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మాకు రావాల్సిన వాటాలు పోతాయి, ప్రభుత్వాలు అందించేటువంటి సంక్షేమ పథకాలకు మేము దూరం అయిపోతున్నాము, మీరు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, 2 రాష్ట్రాల డీజీపీలు కానీ, 2 రాష్ట్రాల హోమ్ మినిస్టర్లు కానీ కలిసి మాట్లాడుకొని ఇక్కడ వారిని అక్కడికి, అక్కడి వారిని ఇక్కడికి మార్చమని చెప్పి పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఈ పాలక వర్గాలకు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా అయితే తోక ఆడించుకొని వెళ్ళిపోతుందో ఆ పద్ధతుల్లో వెళ్ళిపోతున్నారో తప్ప కనీసం ఇన్ని సంవత్సరాల కాలంగా ఒక న్యాయబద్ధమైనటువంటి అంశం పైన పదే కోరుతున్నా చెప్పేసి రోజుకొకసారి ఫోన్ చేసి మీరు ఫలాని వారికి కంప్లైంట్ చేశారు, దానిపైన ఫిర్యాదు చేశారు, మీకేమన్నా అందిందా అని చెప్పేసి సీఎంఓ ఆఫీసు నుంచో లేదా మరొక అధికార కార్యాలయం నుంచో ఫోన్లు అయితే వస్తున్నాయి తప్ప అందులో కూడా పని జరగలేదు. హోంగార్డు మాత్రం తీవ్రమైనటువంటి ఆవేదనకు లోనవుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ అసెంబ్లీ సమావేశాల్లో, ఈ బడ్జెట్ సమావేశాల్లో హోంగార్డుల పైన ఒక నిర్ణయం తీసుకొని అక్కడి వారిని ఇక్కడికి, ఇక్కడి వారిని అక్కడికి 2 తెలంగాణ ఆంధ్ర స్థానికత కలిగిన వారికి మార్పు చేయవలసిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పరిపాలన పైన దృష్టి పెట్టండి, ప్రజల సమస్యలు పరిష్కరించండి. ఇలాంటి ఇత్యాది సమస్యలు పేరుకొని పోతా ఉన్నాయి. మీరు దానిపైన దృష్టి పెట్టకుండా నిరంతరాయంగా రాజకీయాలపైనే దృష్టి పెట్టడం ద్వారా నష్టం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణం హోంగార్డుల సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము.